మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఏదైతే సీజేపీ పార్టీ తలపెట్టిందో ఢిల్లీలో పార్లమెంటు ముట్టడిని, దానికి సంబంధించి లేడీస్ మీద జరిగిన అటాక్ కి నిరసనగా, స్టూడెంట్స్ మీద జరిగిన అటాక్ కి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర చాలా పెద్ద ఎత్తున యువత వచ్చి ఇక్కడ నిరసన తెలుస్తున్న పరిస్థితి. అండ్ మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఏంది అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ లేదా కేంద్ర మంత్రికి కానీ? చెప్పాల్సింది ఒకటే, మా చదువులు మాకు ముఖ్యము. మా భూముల కోసం కొట్లాడిన గడ్డేది, మా చదువుల కోసం కొట్లాడడం వచ్చు. మాకు చాలా గట్టిగా కొట్లాడతాం. ఇది ఇంకా తక్కువ పీస్ఫుల్ గా నడిచేటప్పుడు పీస్ఫుల్ గా వాళ్ళు కూడా పీస్ఫుల్ గా చర్చలు నిబంధించి మాకు కావాల్సిన డిమాండ్స్ కంప్లీట్ చేయాలి. లేదు వైలెంట్ ఏదంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు జరిగింది, అందరికి తెలుసు ఎట్లయిందో. దానికన్నా 100 రెట్లు ఎక్కువ అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్పడ్డ వాళ్ళు అందరూ స్టూడెంట్సే. భూముల కోసం కొట్లాడడం, మా చదువుల కోసం కొట్లాడడం కూడా వస్తుంది మాకు. ఏదైతే సీజేపీ పార్టీ తలపెట్టిందో పార్లమెంట్ ముట్టడికి, దాని వెనకాల కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, దీన్ని రాజకీయంగా కూడా వాడుకుంటున్నారు అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది. సార్, ఎవరు పొలిటికల్ అజెండా వాళ్ళకు ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వాళ్ళ చదువులు ఇల్లు అంతా వదులుకొని వచ్చింది వాళ్ళ భవిష్యత్తు గురించే వస్తాము, దాని గురించే కొట్లాడతాం. మాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. మేము ఇక్కడ స్వచ్ఛందంగా దిగింది మా ఎడ్యుకేషన్ రైట్స్. ఎడ్యుకేషన్ మాకు ఉంటేనే మా భావితరాలు బాగుపడతాయి. లేకపోతే ఎప్పటికీ సార్ దళిత్ కమ్యూనిటీ అంటారు, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ, ఎన్నిసార్లు సార్ తొక్కేది? మన క్యాస్ట్ సిస్టమ్ కూడా డివైడ్ చేసి మేము చేసిన పనులతోటి కదా, వాళ్ళు చదువుతూనే కదా మా తరాలు మారేది. ఇప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, తను రిజైన్ చేయాలనేది సీజేపీ పార్టీ ప్రధాన డిమాండ్. కానీ ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద అసలు ఒక్క స్పందన కూడా లేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఎట్లా చేస్తారు సార్? అకౌంటబిలిటీ తీసుకుంటే అందరు తీసుకోవాలి. అకౌంటబిలిటీ ఒకళ్ళ మీద తోసి అకౌంటబిలిటీ జవాబారితనం వేరే తీసుకుంటే అది పద్ధతి కాదు కదా. అకౌంటబిలిటీ తీసుకుంటే పీఎం చాలా దానికి అకౌంటబిలిటీ ఎవరు తీసుకునే ధైర్యం లేదా. అందుకనే మేము దిగినాం, వాళ్ళకి ధైర్యం ఇద్దామని. వాళ్ళకి ధైర్యం ఇచ్చి వాళ్ళ సీట్ల నుంచి వాళ్ళని దింపుతాం. ఇప్పుడు మొత్తంగా అసలు ఏం చెప్పదలుచుకున్నారు? మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అవినీతి గురించి కానీ అసలు ఏం చెప్పదలుచుకున్నారు? సీజేపీ పార్టీ కానీ లేకపోతే మీలాంటి యువకులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? కరప్షన్ ఫ్రీ నేషన్ కావాలి మాకు. కరప్షన్ ఫ్రీ నేషన్ అంటే నీట్ ఎందుకైంది సార్? నీట్ పేపర్ లీక్ కరప్షన్ డబ్బుల కోసమే కదా. యూపీఎస్సీ పేపర్ లీక్ అయితే, నీట్ లీక్ అయిన డాక్టర్స్ అందరు దొంగలు వెళ్తే, కిడ్నీ దిగపోయి లివర్ తీస్తే మా బతుకులు ఏం కావాలి సార్? మేము దాని కరప్షన్ ఫ్రీ నేషన్ కోసమే కొట్లాడుతున్నాం, దాని గురించే పోరాడదాం. మాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. వీఆర్ స్టూడెంట్స్, విల్ ఆల్వేస్ బీ స్టూడెంట్స్ అంటిల్ వి డై. వీఆర్ ఇండియన్స్. థ్యాంక్ యూ.